2025 బ్యాచ్ మీరు కదా. సో 10th క్లాస్ 2025 పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళందరికీ చెప్తుంది ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు థింగ్స్ క్యారీ చేయాల్సింది ఒక వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ అయి ఉండాలి. అర్థమవుతుందా? కలర్ వాటర్ బాటిల్ కాదు, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. దట్టు ట్రాన్స్పరెంట్ పౌచ్. ప్లాంక్ ఏదైనా మీరు క్యారీ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బ్లాక్ పెన్ను, బ్లూ పెన్స్ 3, బ్లూ పెన్స్ అన్ని 3, బ్లాక్ పెన్స్ అన్ని 2 బ్లాక్ పెన్స్ క్యారీ చేయాలి, 3 బ్లూ పెన్స్ క్యారీ చేయాలి, 2 పెన్సిల్ క్యారీ చేయాలి. అర్థమవుతుందో? ఒక లాంగ్ స్కేల్ క్యారీ చేయాలి, ఒక షార్ట్ స్కేల్ క్యారీ చేయాలి, ఇంకా ఎరేజర్. ఓకేనా? ఇవి మీరు పట్టుకెళ్ళాల్సింది. యాక్చువల్గా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ వాళ్ళు బ్లాక్ బ్లూ ఏం యూజ్ చేయాలి? వాళ్ళు ఓన్లీ మొత్తం పేపర్ అంతా ఏదర్ బ్లూలో రాయాలి లేదంటే బ్లాక్లో రాయాలి. కానీ స్టేట్ వాళ్ళు బ్లూ బ్లాక్ చేయొచ్చు, తెలుసా? స్టేట్ వాళ్ళు బ్లూ యూజ్ చేయొచ్చు, బ్లాక్ రెండు కలిపి యూజ్ చేయొచ్చు. బ్లాక్ అని హెడ్డింగ్స్కి, బ్లూని ఆన్సర్స్ రాయడానికి యూజ్ చేయొచ్చు. ఇది ఏమి ప్రాబ్లం లేదు. ఐ థింక్ నేను చెప్పడం ఏంటంటే, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు బ్లాక్తో హెడ్డింగ్స్ రాయండి, బ్లూతో ఆన్సర్స్ రాయండి. పక్కా ఇది మాత్రం. అప్పుడే మీ ఆన్సర్ షీట్ యూనిక్గా ఉండాలి. మీ ఆన్సర్ షీట్ ఎలా ఉండాలి? యూనిక్గా ఉండాలి. ఇప్పుడు ఇన్ని ఆన్సర్ పేపర్స్ ఉంటాయి, 1, 2, 3 అనగానే ఒక్కొక్క పేపర్ కరెక్ట్ చేసుకొని వెళ్ళేటప్పటికి మీ పేపర్ వచ్చేటప్పటికి అది చూడడానికి నీట్గా కనిపించాలి. ఫస్ట్ నీకు ఎగ్జామినేషన్ సెంటర్ హాల్లోకి వెళ్ళి వెంటనే ఫస్ట్ నీకు హాల్ టికెట్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది కదా. నీ హాల్ టికెట్ నెంబర్ కింద నువ్వు చూసుకొని వెళ్ళాలి పైకి. వెళ్ళిన తర్వాత ప్రతి బెంచ్ మీద నీ హాల్ టికెట్ నెంబర్ రాస్తుంది. అంటే ఎవరి బెంచ్ మీద వాళ్ళ హాల్ టికెట్ నెంబర్. ఫర్ సపోజ్ నీ హాల్ టికెట్ నెంబర్ 3rd బెంచ్ ఉందనుకో, నీ హాల్ టికెట్ నెంబర్ బట్టి నువ్వు వెళ్ళి కూర్చోవాలి. ఏ సీట్లో పడితే సీట్లో కూర్చోవాలి. నీ హాల్ టికెట్ నెంబర్ 305 ఉందనుకో, లాస్ట్లో నువ్వు 305 నెంబర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. అంతే. ఫస్ట్ వెళ్ళి కూర్చోగానే నీ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో చిప్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏం చేయాలి? చిప్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. చిప్స్ ఉంటే ఇన్విజిలేటర్ చెప్పాలి, ఇన్విజిలేటర్ ఇక్కడ చిప్స్ ఉన్నాయా, నావి కాదు. అర్థమవుతుందా? మీరు కాకపోయినా, మీరు ఇన్విజిలేటర్ని పిలకపోయినా ఆ చిప్స్ మీరు ముందు నుండి తోసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు ఎగ్జామ్ వరకు ఓకే, హిందీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు తెలుగులో స్లిప్లు పెట్టుకొని ఉండరా, వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతుంది. లేదంటే ఎవడో తెచ్చినప్పుడు పడిపోవచ్చు, చెప్పలేము మనం అవన్నీ. అది నెక్స్ట్ థింగ్, ఇన్విజిలేటర్తో పొలైట్గా ఉండాలి. సెకండ్ మస్ట్ అండ్ షుడ్గా చేసేదండి, ఇన్విజిలేటర్తో పొలైట్గా ఉండాలి. ఇన్విజిలేటర్ వచ్చినాడు గుడ్ మార్నింగ్ సార్. అర్థమవుతుందా? ఏదైనా పేపర్ ఇవ్వడానికి వచ్చారనుకో, లేచి నించొని తీసుకోవాలి మీరు. ఇన్విజిలేటర్తో నువ్వు పొలైట్గా ఉంటే ఇన్విజిలేటర్ని కొన్ని హెల్ప్స్ చేస్తారు. హెల్ప్స్ మీన్స్ ఇప్పుడు ఏదైనా పేపర్లో నేను ఏం తప్పు వచ్చింది అనుకో, నువ్వు చెప్పినా నీకు రెస్పాండ్ అవ్వడం, లేదంటే నీ బుక్లెట్ ఫుల్గా నిండిపోద్ది. మ్యాథ్స్ ఎగ్జామ్ నువ్వు చాయిస్ రాస్తే బుక్లెట్ నిండిపోద్ది. అప్పుడు కొత్త పేపర్ ఎడిషనల్స్ ఇస్తారు, మళ్ళీ ఫాస్ట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. నీకు అర్థమవుతుంది. ఇన్విజిలేటర్తో పొలైట్గా ఉండాలి. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిందంటే నీ ప్లేస్లో నువ్వు ఫ్రీగా కూర్చోవాలి, ప్యానిక్ అయిపోకూడదు. నువ్వు ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు స్కూల్లో ఎలా రాస్తావు ఎగ్జామ్, అలా ఫ్రీగా హ్యాపీగా కూర్చోవాలి. అంతే. ఇవి వచ్చినంటే ఫస్ట్ నీకు బుక్లెట్ ఇస్తారు. బుక్లెట్తో పాటు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఏమి ఇస్తారు? ఒక ఓఎంఆర్ షీట్. ఆ ఓఎంఆర్ షీట్ నీ బతుకు. నీకు హాల్ టికెట్ నెంబరు, ఇన్విజిలేటర్ సైను, నీ సైన్ అన్నీ ఉంటాయి. నీ సైన్లోనే నువ్వు పెట్టాలి. నీ సైన్ ఇక్కడ కాలం ఉంటుంది, ఇన్విజిలేటర్ సైన్ ఇక్కడ కాలం ఉంటుంది. ఇన్విజిలేటర్ సైన్తో పెట్టకూడదు, కంగారు. అర్థమవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే కంగారు, ఇన్విజిలేటర్ పక్కకి ఏదో తిరిగి రాపెట్టిగా అక్కడ నీ ఎక్కడ పెట్టాలి సార్ అని అడగాలి, తప్పట్లేదు. అర్థమవుతుందా? ఇక్కడ పెట్టమంటారు, ఎక్కడ పెట్టమంటారు, క్లారిటీగా అడిగి ఇన్విజిలేటర్ సైన్ అన్నీ పెట్టి మళ్ళీ లాస్ట్లో ఇన్విజిలేటర్ నీ పేపర్ మీద సైన్ పెట్టాడా లేదో నువ్వు చూసుకోవాలి. అర్థమవుతుందా? ఈ ఓఎంఆర్ ఈ బుక్లెట్ నీకు ఇస్తారు. ఇచ్చినన్న ఆ ఓఎంఆర్కి ఆ బుక్లెట్కి ఇక్కడ 2 స్టాపుల్స్ అది తీసుకుంటారు, స్టిక్కర్స్ అక్కడ అలా అంటించుకుంటారు. అర్థమవుతుంది. ఈ స్టాపులు సరిగ్గా చేశారా లేదా, ఈ స్టిక్కర్ చెక్ చేయాల్సింది 24 పేజెస్ ఉన్నాయా లేదా. 24 పేజెస్ ఉండవు, ఒకసారి ఒక పేజ్ చిరిగిపోయి ఉంటుంది. నువ్వు వెంటనే ఏం చేయాలి, దాన్ని చెప్పాలి, సార్ ఈ పేపర్ చిరిగిపోయింది. అప్పుడు ఏం చేస్తారంటే నీ బుక్లెట్ని ఇంకో బుక్లెట్ ఇస్తారు. నేను ఇచ్చి ఆ నెంబర్ ఉందే బుక్లెట్ నెంబర్, ఆ నెంబర్ నీ రెస్పెక్టెడ్ ప్లేస్లో వేస్తారు. ఇది తప్పేట్లేదు, ఇది జరగవచ్చు. మీరు జరిగితే నీ బుక్లెట్లో ఏమైనా ఒక పేజ్ కానీ ఒక మిడిల్ పేపర్ ఒక్కొక్కసారి ఉండదు, ఏమైనా లేకపోతే చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి అన్ని పేజెస్ ఉన్నాయా లేదా. ఓకేనా? ఆ తర్వాత చెక్ చేసుకున్న తర్వాత నీకు ఫస్ట్ బుక్లెట్ ఇస్తారు. ఇచ్చిన 10 మినిట్స్ తర్వాత క్వశ్చన్ పేపర్ ఇస్తారు. బుక్లెట్ ఇచ్చిన పక్కవాడు ఏంటి అని నీకు అనవసరం. నువ్వేం చేయాలి? ఫస్ట్ బుక్లెట్ ఇచ్చినట్టు ఫస్ట్ ఈ బుక్లెట్ని ఇలా ఫోల్డ్ చేయాలి. బుక్లెట్ని ఎలా ఫోల్డ్ చేయాలి? ఇలా ఫోల్డ్ చేయాలి, తప్పేం లేదు, ఇలా ఫోల్డ్ చేయొచ్చు. అండ్ దెన్ ఇలా ఫోల్డ్ చేయాలి. అర్థమవుతుందా నేనేం చెప్పాను? ఇలా ఫోల్డ్ చేయాలి, ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా మీరు బుక్లెట్ని ఫోల్డ్ చేసుకొని ఉంచాలి. ఫస్ట్ ఉన్న తర్వాత నువ్వు చూడు, ఇప్పుడు ప్రతి పేపర్కి నువ్వు లైన్ కొట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆడి ఇచ్చేసాడు. ఇంక లైన్ వచ్చినట్టే
నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ హ్యాండ్ రైటింగ్ అటు ఇటు వెళ్ళిపోదు. చాలా మంది టైప్ రైటర్ నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకుంటారు? కాలంలో స్టార్టింగ్ సేమ్గా ఉండాలి, ఎండింగ్ సేమ్గా ఉండాలి. స్టార్టింగ్ సేమ్గా ఉండాలి ఆన్సర్లు, ఎండింగ్ సేమ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కౌశికుడు ఇక్కడ స్టార్ట్ చేసాం, అదే లైన్లో అందులు, అదే లైన్లో తన, అన్ని అదే లైన్లో ఉండాలి. ఇక్కడ ఇప్పుడు వెళ్ళాడు ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అలా ఉంటే హ్యాండ్ రైటింగ్ చూడడానికి బాగుంది. అది ఒక బాక్స్లో ఉన్నట్టు ఉండాలి. అండ్ తర్వాత నీ బుక్లెట్ కింద ఇలా, నీ బుక్లెట్ మీద ఒక్కొక్క బుక్లెట్ పెట్టిన తర్వాత నీకు ఈ అచ్చు కనబడవు. ఎగ్జామ్ నేర్చిన కరెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ లైన్లు ఉండవు, ఇవి ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోయి ఇలా ఉండిపోతాయి. అప్పుడు ఏంటి ఇంత లైన్స్ కూడా డ్రా చేయకుండా ఇంత నీట్గా ఎలా రాసాడో అనిపించాలి. మీకు అర్థమవుతుందా పాయింట్? ఏంటి లైన్స్ డ్రా చేయకుండా ప్రతి లైను ఎక్కడ ఎండ్ చేయాలో తెలిసింది, అంత డిజైన్తో రాసిన పేపర్ అని తెలుస్తుంది. అప్పుడు ఆ ట్రిక్ ఇది, మన ట్రిక్ ఇది. మనం ఎలా చేసామని చెప్పేసి ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? పేపర్ దానికి నీకు యాడ్ స్కోర్ పడుతుంది. ఎప్పుడు పడుతుంది? నువ్వు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తేనే పడుతుంది, ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే పడదు. అందుకని ప్రతి క్వశ్చన్కి లాస్ట్ మినిట్ ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్లు వేసుకొని వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 14th క్వశ్చన్ నీకు చాయిస్ ఉంది, నీకు అది రాదు, కానీ లాస్ట్లో 14 ఆన్సర్ 15 ఆన్సర్ అని పెట్టి రాయవద్దే. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ వేస్తే ఒక్కొక్కసారి యాడ్ స్కోర్ పడే అవకాశం ఉంది కదా, బిట్లు కట్టాలో పడిపోయే అవకాశం ఉంది. అది సెకండ్. థర్డ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా పేపర్ మీద నీ బుక్లెట్లో ఏమైనా ఒక పేజ్ కానీ ఒక మిడిల్ పేపర్ ఒక్కొక్కసారి ఉండదు, ఏమైనా లేకపోతే చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి అన్ని పేజెస్ ఉన్నాయా లేదా. ఓకేనా? ఆ తర్వాత చెక్ చేసుకున్న తర్వాత నీకు ఫస్ట్ బుక్లెట్ ఇస్తారు. ఇచ్చిన 10 minutes తర్వాత క్వశ్చన్ పేపర్ ఇస్తారు. బుక్లెట్ ఇచ్చిన పక్కవాడు ఏంటి అని నీకు అనవసరం. నువ్వేం చేయాలి? ఫస్ట్ బుక్లెట్ ఇచ్చినంటే ఫస్ట్ ఈ బుక్లెట్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి. బుక్లెట్ని ఎలా ఫోల్డ్ చేయాలి? ఇలా ఫోల్డ్ చేయాలి, తప్పేం లేదు, ఇలా ఫోల్డ్ చేయొచ్చు. అండ్ దెన్ ఇలా ఫోల్డ్ చేయాలి. అర్థమవుతుందా నేనేం చెప్పాను? ఇలా ఫోల్డ్ చేయాలి, ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా మీరు బుక్లెట్ని ఫోల్డ్ చేసుకొని ఉంచాలి. ఫస్ట్ ఉన్న తర్వాత నువ్వు చూడు ఉండవాలి ఇచ్చిన పేపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ పేపర్స్ కదా, అంత క్వాలిటీ ఉండవు. సెకండ్ థింగ్, పేపర్ మీద ఎవరు కూడా ఓంలు, సాయిరాములు, జీసస్ అలా ఏవి రాయకూడదు, ఏం రాయకూడదు. ఎందుకంటే నీకు వచ్చిన పేపర్ కష్టం పోతే. అర్థమవుతుందా? అదొకటి. తర్వాత స్ట్రైకింగ్లు చేయకూడదు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రైకింగ్ అనేది నువ్వు పేపర్లో చేయకూడదు, అది తప్ప. వదిలే అంతే. ఇప్పుడు ఇది ఇలా ఉంది, నీట్గా రాసాడు వీడు అంటే నేను ఇలా వెళ్తున్నప్పుడు నా కన్ను ఆటోమేటిక్గా అక్కడ ఏదైతే నువ్వు స్ట్రైక్ చేసావో ఆ స్ట్రైక్ మీద పడుతుంది. పడి ఆ పైకి చదువుతా, కింద చదువుతా, ఆ పేపర్ అంతా చదువుతాను. ఎప్పుడూ కూడా స్ట్రైకింగ్లు చేసి పేపర్ని దొద్దకూడదు. అండ్ రూపాయలు పట్టుకెళ్ళి మన నమ్ముడు ఒక పెన్ సగం రాసాలి. ఫస్ట్ ఎగ్జామ్ కావదు, మధ్యలో మ్యాథ్స్ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుంది. ఆ ఇంటి సగం అయిపోద్ది, మళ్ళీ నువ్వు కొత్త పెన్ తీస్తావు. అప్పటి వరకు ఒకలా ఉంటుంది హ్యాండ్ రైటింగ్, అక్కడ నుంచి ఇంకోలా ఉంటుంది. అలా ఉండకూడదు, నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం. ఓకేనా? అది సెకండ్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఎవ్వరూ స్లిప్పులు పెట్టద్దు, పక్క వాళ్ళని అడిగి రాయొద్దు. ఎందుకు అడిగి రాయొద్దు, స్లిప్పులు పెట్టద్దు అంటే యత్నం, ప్రయత్నం, దైవత్వం. నువ్వు యత్నం ప్రయత్నించగా ఇప్పటివరకు యత్నం అంటే బాగా హార్డ్ వర్క్ చేసావు, ప్రయత్నించావు, బాగా చదవాలని ప్రయత్నించావు. మాకు మిగిలినంత దైవత్వం, దేవుడు వదిలేదు. ఏం ఫాలో అవ్వాలి మనం? యత్నం, ప్రయత్నం, దైవత్వం. మనం ప్రిపేర్ అయ్యాము, ప్రాక్టీస్ చేసాము, హార్డ్ వర్క్ చేసాము, రెస్ట్ గాడ్ వదిలేయాలి, ఖచ్చితంగా మంచి వర్క్స్ వస్తాయి. ఇదేం పెద్ద అంత హడ్డలైపోవాల్సింది ఏం లేదు. ప్యానిక్ మోడ్లోకి వెళ్ళకూడదు. నువ్వు పేపర్ చూసి ఫస్ట్ ఇన్విజిలేటర్ నీకు పేపర్ ఇచ్చినంటే క్వశ్చన్ ఈ పేపర్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి? ఈ పేపర్ ఇస్తే నీ ఓఎంఆర్ మీద నీ పేరు ఉందా లేదో చూసుకోండి, నీ ఇనిషియల్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అది అయిపోయింది. తర్వాత నీకు ఆన్సర్ షీట్లో వచ్చిన కోడు తెలుగు వాళ్ళకి 3T అని వస్తుంది. ఇప్పుడు కాంపోజిట్ పేపరు, మెయిన్ పేపర్ ఒకసారి కదా ఇస్తారు, అది మీద కదా నువ్వు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అది ఈ పేపర్ ఇచ్చినట్టు చేయాల్సింది. తర్వాత ఈ పేపర్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్టు నీకు ఆకృతిగా క్వశ్చన్ పేపర్ తీసుకొని దాన్ని చదవకూడదు. ఫస్ట్ ఏం చేయాలి? క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్టే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అక్కడ పెట్టి 2 minutes మెడిటేట్ చేయాలి. 2 minutes జస్ట్ అలా సైలెంట్గా కూర్చొని ఎస్ నేను బాగా రాయబోతున్నాను, నిన్ను ముందు సెల్ఫ్ మోటివేట్ చేసుకొని నువ్వు క్వశ్చన్ పేపర్ ఇలా ఓపెన్ చేసి చూస్తే ప్రతీది నీకు వచ్చిందో ఉంటుంది అందులో. ప్రామిస్, ప్రతీది నీకు వచ్చిందో అందులో. అలా చేసి చూడండి. ప్రతి ఆన్సర్ ఏది ముందు రాసేయాలి, ఏది అంత హడాలి రావకూడదు. గ్రామర్ అంతా వచ్చా, ముందు గ్రామర్తో స్టార్ట్ చేసి వర్క్స్కి వెళ్ళిపో. గ్రామర్లో ఒక బిట్ అంటే తేడా పడుతుంది ఆ ముందు రాయిగా. ఎందుకంటే గ్రామర్లో 12కి 12 పడితే ఆన్సర్లు సరిగ్గా చూడడం. కానీ గ్రామర్లో ఒక 2 మార్కులు తక్కువ వస్తే గ్రామరే రాయలేపడు కాబట్టి నీకు ఆన్సర్లు రావాలి, అందులో కూడా మార్కులు చేస్తారు. ఇక అల్టిమేట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ వచ్చింది రాయాలి ఫస్ట్.
ఫస్ట్ ఏంటి ఒక 5 పేపర్స్ వరకు వచ్చిన రాయి, మళ్ళీ రాయమన్నారు కదా అని చెప్పి సెక్షన్ 1లో ఒక క్వశ్చన్ రాసి, సెక్షన్ 3లో 2వ క్వశ్చన్ రాసి, సెక్షన్ 4లో 3వ క్వశ్చన్ రాసి రాయకూడదు. అలా రాస్తే ఏంటంటే సెక్షన్ 1లో 2 మార్క్స్, సెక్షన్ 4లో 4 మార్క్స్ అనుకో, ఆ 2వ క్వశ్చన్ కూడా 2 మార్క్స్ వేస్తున్నాడు ఓవర్లుక్లో. అర్థమవుతుందా? అది చేయకూడదు. ఇన్విజిలేటర్కి నేను ఇప్పుడున్నాను, పేపర్లు మార్నింగ్ నుంచి మేము కరెక్షన్ చేస్తూ ఇబ్బంది ఉండకూడదు. పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఇబ్బంది అంటే ఏంటి, నువ్వే రోమన్ నెంబర్స్ ఇవన్నీ కరెక్ట్గా రాసావు అనుకో, అప్పుడు నాకు ఏమనిపిస్తుంది, ఇంత శ్రమ లేకుండా వేసాడు కదా ఈ అబ్బాయికి ఒక మార్క్ కలిపితే ఏముందిలే అని ఆలోచిస్తాను. ఇన్విజిలేటర్కి అంటే మీరు కరెక్షన్కి శ్రమ పట్టించకూడదు. ఇది ఏ క్వశ్చన్, ఇది క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ అని ఎత్తుక్కోవడానికి నువ్వు ఛాన్స్ ఇవ్వకూడదు. నువ్వే నీట్గా రాయాలన్నీ. సెక్షన్ 3rd క్వశ్చన్ అందులో ఈ అని అవన్నీ క్లియర్గా రాసామనుకో, ఇన్విజిలేటర్ ఎప్పుడైనా పక్క టీచర్ని ఇబ్బంది పెట్టేటట్టు కరెక్షన్ చేయించుకున్నాం అనుకో, మార్కులు తీసేయాలనిపిస్తుంది. అదొకటి అది శ్రమ లేకుండా చేయాలి. అది ఇంకా మీ పేపర్ దిద్దేటప్పుడు పక్కన మళ్ళీ ఈ క్వశ్చన్ ఎన్ని మార్కులు కొని చూసుకోకూడదు, అలా రాయాలి. గుండ్రంగా అక్షరాలు తిప్పాలి. రూల్ ఇస్తున్నారా బయట ఇస్తున్నారా? రైట్ కదా. గుండ్రంగా అక్షరాలు తిప్పాలి, తిప్పుతూ రాయాలి ఆన్సర్. టక్ టక్ అని ఎగరేయకూడదు అక్షరాలు, గుండ్రంగా తిప్పుతూ రాయాలి. ఎస్ఎల్ రాసేటప్పుడు కవి, కవి పేరు, కాలం, బిరుదులు అవి రాయండి. ఇలాగే రాయండి. కాలంలో ప్రాక్టీస్ చేయండి. 99 కావాల్సిన వాళ్ళకి ప్రతి ఒక్కరు. కాంపోజిట్ తెలుగు ఉన్న వాళ్ళకి 99 మార్క్స్ వస్తాయి, మెయిన్ తెలుగు ఉన్న వాళ్ళకి 99 వస్తాయి, స్పెషల్ తెలుగు ఉన్న వాళ్ళకి నువ్వు ట్రస్ట్ మీ, మీరు హార్డ్ వర్క్ చేస్తే 100 వస్తాయి. కాంపోజిట్ మెయిన్ తెలుగు 99 100 వేరు, కానీ స్పెషల్ తెలుగు ఉన్న వాళ్ళకి 100 అవుట్ ఆఫ్ 100 వేస్తాను. నువ్వు గట్టిగా ప్రిపేర్ అవ్వాలంటే దానికోసం నువ్వు బాగా హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ చేయాలి. నేనేమన్నానంటే మీరు చెప్పేటప్పుడు కవి పేరు ఆన్సర్లో రాసిస్తారు కదా, ఇలా రాసేటప్పుడు ఏం తెలుసా, ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఆన్సర్లో నువ్వు ఏది కావాలి, ప్రత్యక్ష దైవాలు ఆన్సర్ రాసేటప్పుడు ప్రత్యక్ష దైవాలు ఇవ్వలేదు, ప్రత్యక్ష దైవాలు వెనకాల 5-6 క్వశ్చన్లు ఉంటాయి, అందులో క్వశ్చన్ తీసిస్తారు మీకు. ఆ క్వశ్చన్ రాసేటప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చారు, ఏటి రాశాడు, కరెక్ట్గా లేదా అంత చూడరు ఎవరు, అంత చెక్ చేయరమ్మా. అక్కడ నువ్వు ఓన్లీ నీట్గా కవి మిస్టేక్స్ లేకుండా నువ్వు రాసావా యూట్యూబ్, నీకు ఇంకా అసలు ఇంకేం చూడ చెక్ చేయరు క్వశ్చన్. అర్థమవుతుందా? ఇవన్నీ థింగ్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి. అండ్ అనలాగ్ వాచ్ తీసుకెళ్ళాలి, డిజిటల్ వాచ్ తీసుకెళ్ళకూడదు. ఐ మీన్ చూడండి, నెంబర్స్ ఉండే వాచ్లు ఉంటాయి కదా, మీరు చిన్నప్పుడు వాడే ఉంటాయి, ఆ వాచ్నే పట్టుకోండి. అంతేగాని ఇలాంటి వాచెస్, స్మార్ట్ వాచెస్ పట్టుకెళ్ళకూడదు, క్యాలిక్యులేటర్ అదేవి పట్టుకెళ్ళకూడదు. ఓకేనా? ఆ వాచ్ పట్టుకెళ్ళి టైం చూసుకోండి మీరు, నో ప్రాబ్లం. టైం చూసుకుంటూ రాయండి. టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో ఎంత రాస్తే నాకు ఇది కరెక్ట్గా బాగుంటుంది అని మీరు ఆలోచించుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? తర్వాత నేనేమంటానంటే బ్లాక్ బ్లూ మాత్రమే యూజ్ చేయండి. నేను అన్నాను కదా పర్పుల్ అదేమో ఒకటి, బ్లాక్ బ్లూ, బ్లాక్ పెన్తో సెక్షన్స్, నెంబర్లు అన్ని బ్లాక్, చుట్టూ బ్లాక్ ఉండాలి, మధ్యలో బ్లూ ఉండాలి. ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ అండర్లైన్ చేయాల్సి వచ్చినప్పుడు అండర్లైన్ పెన్సిల్తో చేయండి, లేదంటే బ్లాక్ పెన్తో చేయండి, నో ప్రాబ్లం. ఆ అండర్లైన్ సెంటెన్స్ రైట్ అయి ఉండాలి. అండర్లైన్ సెంటెన్స్ ఏమై ఉండాలి? రైట్ అయి ఉంటేనే దానికి అండర్లైన్ చేయాలి, లేకపోతే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? అంతే. ఇది పేపర్ ప్రజెంటేషన్ టిప్స్. పేపర్ ప్రజెంటేషన్ ప్రాపర్గా చేయాలి. లాస్ట్ వరకు రాయండి. ఎస్, రాయండి. మీరు ఎంత ఫాస్ట్గా రాస్తారో రాయండి, కానీ లాస్ట్లో రాయండి. అప్పుడు ఇన్విజిలేటర్కి ఒక లుక్ ఉండాలి పేపర్. ఒకవేళ వదిలావు అంటే ఏం చేయాలి తెలుసా? స్ట్రైక్ చేయాలి, ఇలాగా ది ఎండ్ అని పెట్టాలి. ది ఎండ్ అని పెట్టేసి ఫర్ సపోజ్ ఇక్కడికి అయిపోయింది పేపర్, చూడండి ఇక్కడతో అయిపోయింది. ఇక్కడ ఏం పెట్టాలి నువ్వు? ది ఎండ్ అని పెట్టేసి ఇన్విజిలేటర్ వచ్చి సైన్ పెట్టించుకోవాలి. ఇన్విజిలేటర్ వచ్చి సైన్ పెడతాడు ప్రతి పేపర్కి వెనకాల. అయిపోతే ఇక్కడ వాడు సైన్ చేసేస్తాడు ఇలాగా, అంటే అయిపోయినట్టు. అప్పుడు ఇక్కడ నువ్వు స్ట్రైక్ చేసుకోవాలి. ఓకేనా? అది ఇంకా ఏదైనా పేపర్కి మిగిలిపోతే ప్రతి పేపర్కి స్ట్రైక్ చేసేయాలి నువ్వే. ఎగ్జాంపుల్, ఇక్కడ నువ్వు స్ట్రైక్ చేయలేదు అనుకో, పర్ఫెక్ట్గా వెళ్ళామా, కూర్చున్నామా, ఎగ్జామ్ రాసామా, హ్యాపీగా వచ్చామా, అంతే. ప్యానిక్ అయిపోకూడదు. ఇన్విజిలేటర్ లాస్ట్ 5 minutes, లాస్ట్ 6 minutes అనగానే నువ్వు ప్యానిక్ అయిపోయి ఇదైపోకూడదు. నువ్వు కూల్గా ఉండాలి, ఏం పర్లేదు. అందుకే ఇన్విజిలేటర్తో మంచిగా ఉండు. ఇన్విజిలేటర్ పొలైట్గా ఉండాలి. క్వశ్చన్ పేపర్ ఇచ్చిందంటే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, గుడ్ మార్నింగ్ సార్, వెళ్ళేటప్పుడు ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇటువంటివి చిన్న చిన్న ఇంప్రెషన్స్. ఈ ఇంప్రెషన్స్ వచ్చేయాలి మన మీద. గుడ్ బాయ్, ఇది చదువుతాడు అని ఇంప్రెషన్ రావాలి. మళ్ళీ ఇంకొకటి పదే నువ్వు ఎన్నాళ్ళు కష్టపడ్డావు, నువ్వు శ్రీ చైతన్య స్కూలా, నారాయణ స్కూలా, నువ్వేదో గవర్నమెంట్ స్కూలా, ఎవరికి తెలీదు. నీ ఓఎంఆర్ షీట్లో కూడా పైన నేనేముండేది ఇలా జస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి చింపేస్తారు.
జస్ట్ ఒక ఎంటీ బుక్లెట్ మాత్రమే వెళ్తుంది. నీ కష్టే నీ ఫలి. నువ్వు 365 days కష్టపడిందంతా ఆ 3 minutes కరెక్షన్ మీద ఆధారపడి ఉంది. నువ్వు రాసే 3 hours ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంది. నువ్వు ది బెస్ట్ ఇచ్చేయాలి, ది బెస్ట్. ఇంకా నువ్వేంటంటే తిరిగి ఆ పేపర్ కోసం ఆలోచించుకోండి, అంత బెస్ట్ ఇవ్వాలి. స్ట్రైకింగ్లు చేయదు. ఫస్ట్ స్టెప్ ఏంటి? స్ట్రైకింగ్లు చెయ్యొద్దు. సెకండ్ స్టెప్ ఏంటి? ప్రజెంటేషన్ నీట్గా రాయాలి. థర్డ్ ఏంటి? ఊరికే పక్కూడదు మాట్లాడడం. ఆడేమో అడుగుతారు, అందరూ చదువుకుని రారమ్మా, కొంతమంది అడుగుతారు, అదే అదేంటి ప్లీజ్ డిస్టర్బ్ చేయక, నా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను చెప్తానని చెప్పాలి. ఫస్టే చెప్పేయాలి ఆ మాట. అప్పుడు ఇంకోసారి నేను డిస్టర్బ్ చేయను, చెప్పొచ్చు. ఫెయిల్ అయిపోతున్న క్యాండిడేట్కి చెప్పాలి, కానీ ఎప్పుడు నువ్వు రాసుకోవాలి కదా. ఫస్ట్ నీదంతా అయిపోయాక అప్పుడు హెల్ప్ చేయి, తప్పలేదు. కానీ నీ ఎగ్జామ్ ఆఫీస్కొని చేసావు హెల్ప్, ఆడు నీ పేపర్ ఆడి పేపర్ పట్టుకెళ్తే 1/2 hour తలపిస్తాడు, ఎవడు పోతాడు? అర్థమవుతుందా? లాస్ట్ టైం ఇదే జరిగింది. బాగా నువ్వు నీకు రాస్తావు, పక్క వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి అడుగుతున్నారు కదా, పాపం ఫెయిల్ అయిపోతారు కదా, నువ్వు ఇచ్చేవనుకో ఏమవుద్ది, నీ పేపర్ ఇద్దరు గోల్ చేస్తున్నారని చెప్పి తీసుకెళ్ళిపోతారు. ఒక 1/2 hour ఇవ్వరు. 1/2 hour అయిపోతే 8 marks పోతాయి నీకు. అర్థమవుతుందా? ఇది ఈ యొక్క కన్సర్న్ ఉండకూడదు, ఈ జాలి గుణం అనేది ఉండకూడదు అసలు. నీ పేపరు, నీ స్వార్థము, నీ చదువు, నీ మార్కులు, నువ్వు నీ 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 అని ఆలోచించిన రోజే బాగుపడతావు. చదువులో మాత్రం స్వార్థం ఉండాలి. చదువులో ఎవరికైతే స్వార్థం ఉంటుందో ఆడే స్వార్థం ఉండాలి. తెలియకుండా పక్కన తెలియకుండా 2 ఆన్సర్లు తెలుసుకోండి. చదువు ఇడ్లీ మాత్రమే. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ వేగా డైజెస్ట్ అవుతాయి, అయిన వెంటనే నిద్ర వస్తాయి. ఫస్ట్ ఎంతైనా సగం ఎంటీ స్టమక్తో వెళ్ళాలి ఎగ్జామ్ వాళ్ళకి. ఫుల్గా తిని చల్లకూడదు, సగం మాత్రమే తినాలి. 3 degree అంతే. నేను తింటాను, నీ ఇష్టం. డార్క్ చాక్లెట్ ఒకటి క్యారీ చేసుకోండి, దానివల్ల మీకు టెన్షన్ రాదు. డార్క్ చాక్లెట్ తింటే ఏమవుతుంది? టెన్షన్ రాదు. ఓకేనా? ఇవి టిప్స్. మీ పౌచ్లో 3 pens ఉండాలి, బ్లూ పెన్స్, 2 black pens ఉండాలి, 2 pencils ఉండాలి, ఒక షార్ట్ స్కేల్, ఒక లాంగ్ స్కేల్, ఎరేజర్, షార్ప్నర్. 2 pencilsని నువ్వు షార్ప్ చేసుకుని వెళ్ళాలి. ఒక పెన్సిల్ ముళ్ళిపోతే మళ్ళీ షార్ప్ చేసుకొని కూర్చోకూడదు, ఇంకో పెన్సిల్ తీయాలి, మళ్ళీ షార్ప్ చేయకూడదు. నేను ఇంప్రెషన్ కలర్ చేయమన్నాను కదా, పెన్నుని 3 pens క్యారీ చేయాలి కదా, 3 pens వాడినవే అయ్యి ఉండాలి. మినిమం ఇంత ఇంకా అయిపోవాలి, ఇంత అవ్వగొట్టండి ఈరోజు రేపు. రేపు ఏదైతే మండే ఎగ్జామ్ పట్టుకుంటున్నారో, ఇది ఈవినింగ్ ఉంది కదా మీకు 3 o'clock ఎగ్జామ్, ఆ ఎగ్జామ్కి ఆ పెన్నే పట్టుకుంటారండి. ఆ పెన్తో మీరు ఎగ్జామ్ రాయండి. నేను పేపర్ డేస్ ఎవరు కూడా నాన్ వెజ్ తినరు. ప్రతిదానికి రోమన్ నెంబర్లు కరెక్ట్గా వేయండి. క్వశ్చన్ రాసేటప్పుడు రోమన్ నెంబర్లు కరెక్ట్గా వేయండి. ప్రతి క్వశ్చన్కి కరెక్ట్గా పెట్టండి. ఆ అయితే ఆ దగ్గర పెట్టు, ఆ అయితే ఆ దగ్గర పెట్టు. ఏదైనా రాదు దానికి బ్లాంక్ వదిలేకూడదు, ఏదో ట్రై చేయి. ఫస్ట్ బ్లాంక్ వదిలే, ఆన్సర్ షీట్. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నానమ్మా, ఎగ్జామ్ పేపర్ లాస్ట్ 5 minutes అయ్యేటప్పుడు మీకు ఎగ్జామ్ అయిపోయి నువ్వు పేపర్ని రీచెక్ చేసుకోవాలి. ఒకసారి పేపర్ని ఏం చేయాలి? రీచెక్ చేసుకొని ఇవ్వాలి. ఇవి మెయిన్ కీ పాయింట్స్ అమ్మా. ఖచ్చితంగా ఇవి మీరు పాటించాలి. వాటర్ బాటిల్ మస్ట్ చుట్టూ క్యారీ చేయండి. మీకు ఆ టైంలో గొంతు ఎండిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్కి ఏమవుతుంది తెలుసా, ఈ గొంతు ఇక్కడ ఏదో గుచ్చుకున్నట్లు ఎండిపోయినట్టు అనిపిస్తుంది. నువ్వు వాటర్ ఆ ఫ్లోర్లో ఉండొచ్చు, కింద ఫ్లోర్లో ఉండొచ్చు, పైగట్లా కదా మనం పెద్ద వాటర్ బాటిల్ పట్టుకోవాలి. నా సజెషన్ ఏంటంటే వాటర్ బాటిల్ ఒక లెమన్ చెక్క పడేయండి. లెమన్ ఉంటుంది కదా, హాఫ్ లెమన్ వాటర్ బాటిల్లో పడేసి ఉంచేయండి. దానివల్ల ఏమవుతుంది తెలుసా, ఇమ్యూనిటీ అది ఆ వాళ్ళకి, ఆ రూమ్ అంతా వాతావరణానికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఆ వామిటింగ్ సెన్సేషన్ రాకుండా లెమన్ వాటర్ తాగేమనుకోండి, వామిటింగ్ సెన్సేషన్ రాదు. ఆ వాటర్ బాటిల్లో లెమన్ స్క్వీజ్ చేయొద్దు, జస్ట్ ఆ లెమన్ అలా పడేయండి అంతే. ఆ వాటర్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆయిల్ ఫుడ్స్ దూరంగా ఉండండి. ఆయిల్ ఫుడ్స్ తినకూడదు. 10 days కొంచెం తగ్గించండి. బజ్జీలు, పరోటా, ఆర్గానిక్ ఫుడ్డే తినండి, జ్యూసులు తాగండి. ఓకేనా? మీరు ఇంకా ఫస్ట్ రాస్తున్నారు కదా, మీరు 10th రాస్తే అది. సెకండ్ థింగ్, ఇంకా ఇంకేం చెప్పాను నేను, మొత్తం 3 things మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి? నీ పేపర్ అయిపోయి ఇన్విజిలేటర్ నీ పేపర్ లాగేసుకుని నీకు అవుట్ ఆఫ్ మార్కులు వచ్చేది అన్నట్టు రాసేసిన తర్వాత చెప్పండి. తర్వాత క్వశ్చన్ పేపర్ మీద ఏమీ రాయొద్దు. క్వశ్చన్ పేపర్ మీద ఏమీ రాయొద్దు. బిట్ పేపర్లు, చిన్న బిట్లు అది ఏమి రాయద్దు. ఘన విభజన రాసుకోకూడదు. లాస్ట్లో రాసుకోండి. లాస్ట్ రఫ్ వర్క్ అని చెప్పి రాసుకోండి. ఆ 10 marks ఆడితే 85 marks. అది ఎవరికి ఉపయోగం? కొంచెం 75కి 80కి ప్రిపేర్ అయిన వాళ్ళు, 99కి ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం చాయిస్ అనే పెట్టండి. అప్పుడు అది గుడ్ ఇంప్రెషన్. నువ్వు ఒకవేళ చాయిస్ లేని క్వశ్చన్లో ఏమైనా తప్పు రాసాను అనుకో, చాయిస్ ఉన్న క్వశ్చన్లో తీసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. అర్థమవుతుందా? ఎగ్జామ్ పేపర్ చూసినంటే వచ్చు అని హ్యాపీగా అయిపోవద్దు, రాదు అని సాడ్ అయిపోద్దు. పేపర్ మీద పెన్ను పెట్టు, ప్రతిదీ గుర్తొస్తుంది. నువ్వు 2 minutes మెడిటేట్ చేయి.
ఉదయాన్నే సరస్వతి శ్లోకము, జీసస్ అయితే జీసస్కి ప్రేర్ చేసుకోవడము, ఏదో ఒకటి చేసుకొని ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో నేను బాగా చదివాను, నాకు మంచి మార్క్స్ వస్తాయి అన్న ఏంతో వెళ్ళు. సక్సెస్ ఈజ్ యువర్స్. ప్రతి సబ్జెక్ట్ అలాగే రాయాలి. అర్థమవుతుందా? గణ విభజన చేసేటప్పుడు గణ విభజన కూడా ఒక బాక్స్ లా కొట్టాలి. నేను కొట్టమన్నాను కదా అని చెప్పి ముందర నువ్వు ఏం చేయాలి, ఆన్సర్లన్నీ అటెంప్ట్ చేయాలి. నువ్వు బిట్ పేపర్ రాయడం కదా, నువ్వు ఒక బిట్ రాసి దాని గీతలు కొట్టుకొని ఆన్సర్ షీట్ రాయకపోతే నువ్వు వేస్ట్ అయిపోతావు అక్కడ. 3 hours 15 minutes అర్థమవుతుందా? ఇంట్లోనే మ్యాక్సిమం చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఎగ్జామినేషన్ హాల్ నుండి వచ్చిన వెంటనే తప్పు రాసావా రైట్ రాసావా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు తప్పు చేసినా దాన్ని రైట్ చేయలేవు, రైటే రాసినా తప్పు అయిపోదు. నువ్వు రాసింది రాసినట్టు దానికోసం ఏంటి ఎప్పుడు ఆలోచించుకోండి. ఎగ్జామ్ రాసినట్టు అయిపోయి నేను తెలుగు కూడా అనిపెట్టినే హిందీకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ 1 గంట పడుకుని పోయి వెళ్ళిపోవాలి అంతే. ఓకేనా? డన్. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. అందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలి. మంచిగా ఇప్పటివరకు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆ హార్డ్ వర్క్ అయితే నాకు తెలుసు. సో బాగా రాసి ప్రజెంటేషన్ బాగా ఇచ్చి గివ్ యువర్ బెస్ట్, ది బెస్ట్ 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 ఇవ్వాలంటారు. ఓకేనా? అది తర్వాత రఫ్కి లైన్ కొడతాం కదా, ఒక పాయింట్ మర్చిపోయింది. రఫ్ లైన్ కొడతాం. రఫ్ లైన్ అవతల చేయొద్దు అసలు. రఫ్ ఇక్కడ చేయకూడదు, ఇక్కడ రాయొద్దు రఫ్. సో అందంగా ఉండదు, అది బ్యాక్ మీద రాసుకోండి రఫ్. ఓకేనా? అంతే. సో ఆల్ ది బెస్ట్ అమ్మా.